వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డికి మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. టీడీపీ నేతల జంట హత్యల కేసులో మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వారిద్దరూ ఇవాళ లొంగిపోయారు. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఏడాది మే 24న మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు జవ్విశెట్టి వెంకటేశ్వరరావు, జవ్విశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. ఈ కేసులో పిన్నెల్లి సోదరుల మీద కేసు నమోదైంది. A6, A7 గా వారిని చేర్చారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో రద్దవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా రద్దవడం 2 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో వారు మాచర్ల కోర్టులో లొంగిపోయారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డికి మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. టీడీపీ నేతల జంట హత్యల కేసులో మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వారిద్దరూ ఇవాళ లొంగిపోయారు. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్ లైన్ అందిస్తారు. కొండలరావు. థ్యాంక్ యూ ప్రియాంక. పిన్నెల్లి సోదరులు ఎవరైతే ఉన్నారో మాచర్ల మాజీ ఎమ్మెల్యే అతను సోదరుడు వెంకటరామరెడ్డి ఇద్దరికి కూడా మాచర్ల న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఏదైతే మాచర్ల కేసు ఏదైతే కొండపాడుకు సంబంధించి టీడీపీ నేతల దంతాతి కేసులో నిందితులుగా ఉన్నటువంటి పిన్నెల్లి సోదరులు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా ఈ కేసులో A6, A7 గా కూడా ఉన్నారు. ఈ కేసులో ఈ రోజు వాళ్ళు న్యాయస్థానం ముందుకు లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన అనంతరం న్యాయమూర్తి వీళ్ళిద్దరికీ కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ రిమాండ్ విధించిన అనంతరం వీళ్ళని నెల్లూరు జైలుకు కూడా పిన్నెల్లి సోదరునింతకు కూడా తరలించడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఏదైతే నిన్న ఉదయం వాళ్ళు లొంగిపోతామని చెప్పిన నేపథ్యంలో ఏదైతే సుప్రీంకోర్టులో బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా మేము మాచర్ల కోర్టులో లొంగిపోతామని ప్రకటించిన క్షణంలోనే ఏదైతే మా గుంటూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి వైసీపీ నేతలందరూ కూడా ఆందోళన చేసే విధంగా కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. కొంతమందిని రోడ్లపైకి రానివ్వకుండా కూడా చేసిన నేపథ్యంలో వీరు ఈ రోజు మధ్యాహ్నం వాళ్ళు ఏదైతే మాచర్ల కోర్టులో లొంగిపోవడం జరిగింది. బయటకు లొంగిపోయిన అనంతరం మాచర్ల న్యాయమూర్తులు వీళ్ళిద్దరికీ కూడా 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం వీళ్ళని నెల్లూరు జైలుకి అయితే తరలించారు. ప్రియాంక. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.